ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యానవన వ్యవసాయ శాఖ కార్యాలయం దేవపట్ల. గౌరవనీయులైన రైతు సోదరులకు ముఖ్య గమనిక. ఖరీఫ్ 2026 ఈ క్రాప్ బై ఈ పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైనది. ఖరీఫ్ పంటలు సాగు చేసిన ప్రతి రైతు తమ పంటను ఈ పంట నందు నమోదు చేసుకోవడం మీ బాధ్యత. ఏ పంటలు నమోదు చేసుకోవాలి? మీరు సాగు చేసిన ప్రతి పంటను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. తోట పంటలు బై కూరగాయలు, టమోటో, మామిడి, మిరప, సపోటా, నిమ్మ, బత్తాయి మొదలైనవి. ఇతర పంటలు వేరుశెనగ, వరి, కందులు, పియర్ గ్రాస్, జొన్నగడ్డి మొదలైనవి. ముఖ్య గమనిక: బహువార్షిక తోటలు, మామిడి, నిమ్మ, బత్తాయి వంటి బహువార్షిక తోటలు ఉన్న రైతులు గత సంవత్సరం ఖరీఫ్ 2025లో ఈ పంట నమోదై ఉందా లేదా, మరియు ప్రస్తుత ఖరీఫ్ 2026 ఈ పంట నందు పేరు ఉందా లేదా అనేది ఒకసారి సరిచూసుకోవాల్సిన పూర్తి బాధ్యత రైతులదే. ఈ పంట ఈ క్రాప్ నమోదు వల్ల కలిగే లాభాలు. ఏపీఏఐఎంఎస్ ద్వారా ఎరువులు. ఈ సంవత్సరం నుండి ఎరువుల పంపిణీ ఏపీఏఐఎంఎస్ ద్వారా మొదలైంది. మీకు యూరియా, డిఏపి మరియు ఇతర ఎరువులు కావాలన్నా మీ పంట ఈ క్రాప్ నందు నమోదై ఉండాలి. పంట నష్ట పరిహారం. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు కరువు వల్ల పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి పరిహారం, ఇన్సూరెన్స్ రావాలన్నా ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. ప్రభుత్వ మద్దతు ధర. తోతాపూరి మామిడికాయలు, వేరుశెనగ, కందులు వంటి పంటలను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో అమ్ముకోవడానికి ఇది అవసరం. 0 వడ్డీ రుణాలు. బ్యాంకుల ద్వారా 0 వడ్డీ పంట రుణాలు పొందడానికి. సబ్సిడీ వ్యవసాయ పరికరాలు. ప్రభుత్వం అందించే రాయితీ సబ్సిడీ పరికరాలు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు పొందడానికి. ఏపీఎంఐపి సబ్సిడీ డ్రిప్, స్ప్రింక్లర్లు. ఏపీఎంఐపి ద్వారా డ్రిప్పు మరియు స్ప్రింక్లర్ పరికరాలను సబ్సిడీపై పొందడానికి. నమోదుకు కావలసిన పత్రాలు: 1. భూమి పాస్ పుస్తకం. 2. ఆధార్ కార్డు. ఎవరిని సంప్రదించాలి? పంటలు సాగు చేసిన ప్రతి రైతు వెంటనే మీ స్థానిక గ్రామ సచివాలయం బై ఆర్ఎస్కే నందుగల హార్టికల్చర్ అసిస్టెంట్ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ ని సంప్రదించి మీ పంటను నమోదు చేసుకోగలరు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. వివి శ్రీకాంత్ గారు, హార్టికల్చర్ అసిస్టెంట్, దేవపట్ల. ఫోన్ నంబర్ 830964430668.